హిందూ నాగరికతలోని వివిధ నగరాలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకుందాము. గత ప్రీవియస్ ఎగ్జామ్స్ పరిశీలించినట్లయితే వివిధ నగరాలు, వాటి యొక్క నదులు, అలాగే తవ్వకాలు జరిపిన వ్యక్తులపైన, వివిధ వస్తువులపైన ప్రశ్నలు అడగడం జరిగింది. సో మనకి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ నగరాలను ఎలా చదువుకోవాలని చూద్దాము. సో ఫస్ట్ సిటీ వచ్చేసి హరప్పా. మనకి పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో రావి నదీ తీరములో ఈ నగరం ఉంది. రైట్, పంజాబ్ రాష్ట్రంలోని రావి నదీ తీరంలో ఉంది. మనకి దేశ విభజన తరువాత తూర్పు పంజాబ్ వచ్చేసి ఇండియాకు వచ్చింది, పశ్చిమ పంజాబ్ వచ్చేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. మనకి పాకిస్తాన్ ప్రాంతంలోని ఈ యొక్క పంజాబ్లో రావి నది ఒడ్డున మనకి ఈ యొక్క తవ్వకాలు జరపడం జరిగింది. రైట్, హరప్పా నాగరికత సంబంధించి తొలి ఆనవాలు బయటపడ్డ ప్రాంతము హరప్పా అని చెప్పాలి. 1921లో ఈ నాగరికతకు సంబంధించి తొలిసారి తవ్వకాలు అనేవి జరిపాయి. రైట్, హరప్పా రైట్ ఈ యొక్క ప్రాంతంను బేస్ చేసుకొని ఈ నాగరికతకు హరప్పా నాగరికత అని కూడా పిలుస్తాము. రైట్, మనకి సింధు నాగరికతకే మరి ఒక పేరు హరప్పా నాగరికత. మొట్టమొదటిసారిగా కనిపెట్టబడ్డ ప్రాంతం పేరునే నాగరికతకు ఆపాదిస్తారు. అలా మనకు హరప్పా నాగరికత అనే పేరు వచ్చింది. ఇక్కడ తవ్వకాలు జరిపింది సర్ దయారాం సహానీ. సర్ దయారాం సహానీ అనే వ్యక్తి ఇక్కడ తవ్వకాలు జరపడం జరిగింది. ఈ నగరంలో మనకి 6 ధాన్యాగారాలు లభించాయి. సో సిటీ ఆఫ్ గ్రానరీ అని చెప్పేసి, లేదా ధాన్యాగారాల నగరం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. రైట్, మనకి మొహంజదారోలో, హరప్పాలో మరియు లోతాల్ ఈ 3 నగరాల్లో మాత్రమే ధాన్యాలు లభించాయి. ధాన్యాగారాలు లభించాయి. మనకి ఎక్కువగా ఎక్కడున్నాయా అంటే హరప్పాలో ఉన్నాయి కాబట్టి దీని ధాన్యాల నగరం అని చెప్పేసి, ధాన్యాగారాల నగరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, హరప్పా పట్టణంలో లభ్యమైన వివిధ అంశాల గురించి డిస్కస్ చేసుకుందాము. మొదటగా చూసినట్లయితే 6 ధాన్యాగారాలు, రావి నది ఒడ్డునే 2 వరుసలలో 6 ధాన్యాగారాలు లభించాయి. మనకి మొహంజదారోలో 1, లోతాల్లో మరొకటి. సో మనకి ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ధాన్యాగారాల నగరం అని చెప్పేసి అన్నారు. సిటీ ఆఫ్ గ్రానరీస్. హెచ్చాకారంలో మనకి శ్మశాన వాటిక కనిపించింది, అలాగే ఒక శవపేటిక దొరికింది. రైట్, ఆ శవపేటికలో మనకి ప్రధానంగా కాంస్యంతో చేసిన అద్దాలు, కాంస స్కేలు మనకు లభించాయి. హెచ్చాకారంలో శ్మశాన వాటిక, ఆ శ్మశాన వాటికలో ఒక చెక్క శవపేటిక లభించింది. చెక్క శవపేటిక. ఈ చెక్క శవపేటికలో కంచుతో లేదా కాంసంతో చేసిన అద్దాలు, కాంస స్కేలు లభించాయి. రైట్, మనకి శ్మశాన వాటిక ఉందంటే అర్థము ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చిన నాగరికత. శ్మశాన వాటిక. మనకి ఎవరైనా వ్యక్తులు చనిపోయారనుకుందాం, మరి ఇప్పుడు ఏం చేస్తామండి, ఖచ్చితంగా కాల్చాలి లేదా పూడ్చాలి. రైట్, కాల్చకుండా పూడ్చకుండా అది నేల మీద వదిలేస్తే ఖచ్చితంగా డీకంపోజ్ అవుతుంది. సో అలా డీకంపోజ్ అయినప్పుడు పరిస్థితి ఏందయ్యా అంటే ప్రజలు రైట్ పక్క నుంచి నడవలేని పరిస్థితి. వాటిపైన ఎటువంటి ఈగల్ లాంటి వాలినట్లయితే మన యొక్క ఫుడ్ పైన చాలితే ఖచ్చితంగా మనం కూడా మరణించే అవకాశం ఉంటుంది, లేదా తీవ్ర అనారోగ్య బారిన పడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, మనకి శ్మశాన వాటిక అనేది ఆరోగ్యం కాపాడుకోవడం కోసం నిర్మించబడిన ఒక ప్రముఖ కట్టడము. రైట్, మనుషులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటానికి ఎగ్జాంపుల్ ఇక్కడ దొరికినటువంటి హెచ్చాకారంలోని శ్మశాన వాటిక. రైట్, ఇక్కడ చెక్కతో తయారు చేసే శవపేటిక లభించిందండి. అందులో కాంస్య అద్దము, అంటే వీళ్ళు అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మనకి అందానికి ముఖ్యం బేస్ వచ్చేసి ఏందయ్యా అంటే అద్దము. అద్దం లేకపోతే మన బ్యూటీని ఎలా చూసుకోలేం. రైట్, మన బ్యూటీని మనం చూసుకోవాలంటే మనం డెకరేట్ చేసుకోవాలంటే అద్దం కావాల్సిందే. సో అందానికి ప్రాధాన్యత ఇచ్చారు ఈ సింధు నాగరికత ప్రజలు అని దీన్ని బట్టి చెప్పవచ్చు. ఎరుపు జస్పర్ రాయితో చేసిన మనిషి మొండెం. మనకి ఇక్కడ పిక్చర్ చూడండి. రైట్, మనకి పిక్చర్ చూసినట్లయితే ఇది మనకు హరప్పాలో దొరికినటువంటి రాయి మనిషి మొండెం అన్నమాట. తల కానీ చేతులు కానీ కాలు లేవు కాబట్టి మనకి
ఏమంటున్నాము, మొండెం అని చెప్పేసి అంటున్నాము. రైట్, ఎరుపు జస్పర్ రాయితో చేయబడిన మనిషి మొండెము. రైట్, ఇది ఎలా ఉంది అంటే ఒక డాన్సర్ లాగా కనిపిస్తుంది కాబట్టి సర్జాన్ మార్షల్ నటరాజ విగ్రహం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సర్జాన్ మార్షల్ దీనికి ఏం పేరు పెట్టాడు, నటరాజ విగ్రహము. రైట్, మనకి హిందూ మతంలో గాడ్ ఆఫ్ డ్యాన్స్ నాట్యం యొక్క దేవుడు అంటే నటరాజస్వామి. ఇతను చూస్తే ఒక నాట్యగాడు లాగా ఉన్నాడు, మేల్ డాన్సర్ లాగా ఉన్నాడు, నటరాజ విగ్రహం అని చెప్పి చెప్పడం జరిగింది. రైట్, కుమ్మరి చక్రం లభ్యమైంది అంటే కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేయడానికి హరప్పాలో చక్రాన్ని ఉపయోగించారు. రైట్, వీల్ మేడ్ పోటరీ, చక్రంతో తయారు చేసిన కుండలు ఇక్కడ ఉన్నాయనడానికి ఎగ్జాంపుల్. లింగ పూజలు మనకి ప్రధానంగా ఇక్కడ హరప్పాలో లభించాయి. ఇక నెక్స్ట్ ప్లేస్ చూసినట్లయితే మొహంజదారో. రైట్, మొహంజదారో వచ్చేసి పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో లార్కానా జిల్లాలో సింధు నది ఒడ్డున ఉన్నది, లార్కానా జిల్లా. రైట్, ఇక్కడ తవ్వకాలు జరపబడిన వ్యక్తి రైట్ సర్ రకుల్ దాస్ బెనర్జీ. మనకు ఒకసారి షార్ట్కట్లో ఆర్డి బెనర్జీ అని ఇస్తాడు. ఎగ్జామ్లో మనకి ఆర్డి బెనర్జీ ఇచ్చినా రకుల్ దాస్ బెనర్జీ ఇచ్చినా కరెక్టే. రైట్, మనకి షార్ట్కట్లో మనకి ప్లేస్ సరిపోవాలి కాబట్టి 1922 అని గుర్తుపెట్టుకోండి. ఈ నగరము 7 సార్లు వరదలకు గురైంది. రైట్, 7 సార్లు. మనకి ఒక లేయర్ కింద లోపల తవ్వుతున్న కొద్దీ 7 లేయర్లలో మనకు బురద దొరికింది. లోపల తవ్వుతున్న కొద్దీ 7 లేయర్లో బురద దొరికింది. సో కాబట్టి ఇక్కడ 7 సార్లు వరదలకు గురైన నగరం అని చెప్పేసి చరిత్రకారులు చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింధ్ భాషలో మొహంజదారో అనగా మృతుల దిబ్బ. సింధు భాషలో మొహంజదారో అనగా మృతుల దిబ్బ. మనకి ఈ యొక్క మొహంజదారోలోని ప్రధానంగా మనకు మొహంజదారో అనగానే గుర్తు రావాల్సింది స్నానవాటిక. ఆ స్నానవాటిక పక్కనే, మహాస్నానవాటిక పక్కనే ఒక 32 శవాల యొక్క దిబ్బ అనేది మనకు కనిపిస్తుంది. ఒక దిబ్బ కనిపించింది, ఆ దిబ్బలో 32 శవాలు కనిపించాయి. ఒకే దగ్గర కనిపించాయి కాబట్టి మృతుల దిబ్బ అనే పేరు ఇవ్వడం జరిగింది. మొహంజదారోను నిక్లిస్తాన్ అని కూడా అంటారు. నిక్లిస్తాన్ అంటే ఉద్యానవనాల నగరము. రైట్, ఉద్యానవనాల నగరము. అలాగే అత్యధికంగా ఉద్యానవనాలు దొరికబడ్డాయి కాబట్టి ఉద్యానవనాల నగరం అని పేరు పెట్టాడు. అండ్ మన గత ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికతలో అత్యధిక బావులు కనిపెట్టబడ్డ ప్రాంతం ఏంటి అన్నాడు. మొహంజదారో అండి. ఇక్కడ 700 బావులు కనిపించాయి. మనకి ప్రతి ఇంట్లో బావులు ఉన్నాయి, మళ్ళీ పబ్లిక్ బావులు కూడా ఉన్నాయి. ప్రజల కోసము రోడ్ల దగ్గర, రోడ్ల పక్కన బావులు కట్టారు. రైట్, సో అత్యధికంగా 700 బావులు కనిపించాయి. మరి ప్రతి ఇంట్లో కూడా బావులు ఎందుకు కట్టుకున్నారు? పక్కనే కూడా సింధు నది ఉంది కదా. సింధు నది తన పరివాహక ప్రాంతం మార్చుకోవడం వల్ల ప్రజలకి నీటి కొరత ఏర్పడినది. సో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళలేక వాళ్ళు ఇంట్లోనే బావులు కట్టుకున్నారు తాగునీటి సమస్య నుంచి బయటపడడం కోసము. మొహంజదారో అనేది సింధు నది ఒడ్డున ఉందని చెప్పుకున్నాము. ఈ నది అనేది తన పరివాహక ప్రాంతం మార్చుకోవడం వల్ల నీటి కొరత ఏర్పడింది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచిపోవడం చాలా కష్టం. ప్రజెంట్ మొహంజదారో సింధు నదికి ఒక 3-4 కిలోమీటర్ డిస్టెన్స్కి వెళ్ళిపోయింది. పక్కకు పరివాహక ప్రాంతం మార్చుకోవడం వల్ల తాగునీటి సమస్య వల్ల ఇక్కడ 700 బావులు మనకు కట్టుకున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అతిపెద్ద ధాన్యాగారం. మనకి దీని మెజర్మెంట్ చూసినట్లయితే 150 × 50 ఫీట్స్ అండి. 150 × 50 ఫీట్స్. మహాస్నానవాటిక, అతిపెద్ద సమావేశ మందిరము. మనకి ఈ మహాస్నానవాటిక చూడండి, ఈ యొక్క బోర్డు మీద మనకు కనిపిస్తూ ఉంది మహాస్నానవాటిక. రైట్, మనకు కాల్చిన ఇటుకలతోటి మనకి యొక్క మహాస్నానవాటిక కట్టడం జరిగింది. లోపల దిగడానికి స్టెప్స్ ఉన్నాయి చూడండి, వీళ్ళు లోపల దిగడానికి స్టెప్స్ కట్టుకున్నారు. రైట్, మనకి అన్ని దిక్కులా మనకు సమానంగా కనిపిస్తుంది. లోపల దిగడానికి స్టెప్స్ ఉన్నాయి. పక్కనే మనకు రూమ్స్ ఉన్నాయండి. మనకు ప్రజెంట్ కూలిపోయింది కూడా సరిగా కనిపించట్లేదు. రైట్, ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఇందులో వేడి నీటి సదుపాయం, చల్లనీటి సదుపాయం కూడా ఇచ్చుకున్నారు. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే పశుపతి విగ్రహము. రైట్, గడ్డంతో ఉన్న మనిషి బొమ్మ.
రైట్. అలాగే కంచుతో తయారు చేసిన నగ్న నర్తకి విగ్రహం. రైట్. ఈ యొక్క విగ్రహాన్ని బేస్ చేసుకొనే చరిత్రకారులు ఏమంటున్నారంటే దేవదాసి వ్యవస్థ ఉండొచ్చు, దేవదాసి వ్యవస్థ ఉండొచ్చు. ఈ కంచుతో తయారు చేసిన నగ్న నర్తకి విగ్రహాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క కాలంలో దేవదాసి వ్యవస్థ ఉండొచ్చు అని చెప్పేసి మనకి చరిత్రకారులు చెప్పడం జరిగింది. రైట్. ఇక్కడ మరొక పాయింట్ అండి, మనకి ఇక్కడ ప్రధానంగా ఏమడగవచ్చు అంటే మెజర్మెంట్స్. ఈ సింధు నాగరికతలో దొరికినటువంటి ఈ మహాస్నాన వాటి యొక్క మెజర్మెంట్స్, మనకి మెజర్మెంట్స్ చూసినట్లయితే 39 ఇంటూ 23 ఇంటూ 8 ఫీట్స్. రైట్. 39 అడుగుల పొడవు, 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, అలాగే 8 అడుగుల లోతు డెప్త్. రైట్. మనకి ఈ మెజర్మెంట్స్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ స్టియోటైట్ రాయిపై దొరికిన ఓడ ముద్రిక. మనకి ఓడ మీద ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లోతాల్లో కదా సార్ మనకి ఓడ దొరికిందంటే, లోతాల్లో దొరికింది ఓడ, ఇక్కడ కూడా ఓడ దొరికింది. ఇక్కడ చిన్న తేడా ఉందండి. మొహంజాదారోలో స్టియోటైట్ రాయిపై ఓడ ముద్రిక, ముద్రిక అంటే రాయిని చెక్కితే ముద్రిక, సీల్ అంటాం ఇంగ్లీష్లో. రాయి పైన చెక్కబడి ఉన్నది మొహంజాదారోలో. లోతాల్లో మట్టితో తయారు చేయబడ్డ ఓడ, అది తేడాగా గుర్తుపెట్టుకోవాలి. మట్టితో తయారు చేయబడిన ఓడ అంటేనేమో మనకి లోతాల్, టెర్రాకోటా ఓడ. రైట్. కాల్చిన మట్టితో తయారు చేసే బొమ్మను ఏమంటాం మనం? టెర్రాకోటా అంటాం. రైట్. ఈ టెర్రాకోటా ఓడ దొరికిందేమో లోతాల్లో, రాయి ఇక్కడ స్టియోటైట్ రాయి అంటున్నాం. సో మొహంజదారో గుర్తుపెట్టుకోవాలి. చిన్న తేడాతోటి మనం మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది, కొద్దిగా కేర్ఫుల్గా వినాలి అభ్యర్థులు. రైట్. సింధు నాగరికతలో అతి విశాల నగరం మొహంజదారో దాదాపుగా 500 హెక్టార్లలో ఉందండి. ఇది 500 హెక్టార్లలో ఉంది. రైట్. మనకి హరప్పా మొహంజదారో నగరాలను జంట నగరాలు అన్నది స్టూవర్ట్ పిగాట్. స్టూవర్ట్ పిగాట్ అనే వ్యక్తి జంట నగరాలు అని చెప్పేసి పిలవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చాన్హుదారో. మనకి హరప్పా మొహంజదారో తర్వాత మరి ఒక ముఖ్యమైన ప్రాంతం చాన్హుదారో. ఇది కూడా సింధు నదీ తీరంలోనే ఉంది. రైట్. సింధు రాష్ట్రం పాకిస్తాన్, సింధు రాష్ట్రం పాకిస్తాన్. ఇక్కడ మనము పారిశ్రామిక నగరంగా చెప్పుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. సింధు నాగరికత యొక్క ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలు 2, ఒకటి చాన్హుదారో, రెండోది లోతాల్. లోతాల్ ఈ 2 కూడా పారిశ్రామిక కేంద్రాలు అన్నమాట. రైట్. 3 సార్లు వరదలకు గురైన నగరము. మొహంజదారో 7 సార్లకు వరదలకు గురైతే ఇది 3 సార్ల వరదలకు గురైన నగరము చాన్హుదారో. 3 సార్లు వరదలకు గురైంది. ఇక్కడ ప్రధానంగా తవ్వకాలు జరిపింది ఎన్జి మజుందార్. ఎన్జి మజుందార్ అనే వ్యక్తి తవ్వకాలు జరిపాడు. రైట్. 1931లో ఇక్కడ తవ్వకాలు ప్రారంభించడం జరిగింది. రైట్. కోట గోడ లేని ఏకైక నగరము, రక్షణ కోట లేనటువంటి ఏకైక నగరము చాన్హుదారో. అలాగే మనకి ఇక్కడ ప్రధానంగా లభించిన అంశాలు చూసినట్లయితే అలంకరణ పెట్టె, డెకరేషన్ బాక్స్, సిరాబుడ్డి, ఇంక్ పాట్, పూసల పరిశ్రమ, బీడ్ ఇండస్ట్రీ, బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ, పూసల పరిశ్రమ, అలాగే పిల్లి యొక్క కాలి ముద్రలు, ఫుట్ ప్రింట్స్ ఆఫ్ క్యాట్, ఇవన్నీ మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి. సింధు నాగరికత ప్రజల్లో ముఖ్యంగా ఈ చాన్హుదారో ప్రజలు పూసలు తయారు చేశారు. బంగారంతో పూసలు కలిపారు, వెండితో పూసలు కలిపారు, ఐవరీతో పూసలు కలిపారు. ఈ రైట్ కలిపి పరిశ్రమలు తయారు చేసి ఆభరణాలను వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేశారు. రైట్. పిల్లి యొక్క కాలి ముద్రలు అంటే ఈ కాలం నాటికే ప్రజలు పిల్లిని డొమెస్టికేట్ చేసుకున్నారు, పెంపుడు జంతువుగా మార్చుకున్నారు అనడానికి ఎగ్జాంపుల్ అన్నమాట పిల్లి యొక్క కాలి ముద్రలు. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అంబ్రీ. ఇది సింధు రాష్ట్రంలో ఉందండి, సింధు నది తీరంలోనే ఉంది. రైట్. ఇది కూడా పాకిస్తాన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఎన్జి మజుందార్ అనే వ్యక్తి తవ్వకాలు జరిపాడు. ఖడ్గమృగము, ఖడ్గమృగం సంబంధించిన ఆధారాలు లభించిన ప్రాంతం అంటే అంబ్రీ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ నగరము సింధు నాగరికత కంటే ముందుగానే ఏర్పడినది. సింధు కాలం కంటే ముందుగా ఏర్పడింది అంబ్రీ. రైట్. మనకి
ఇక్కడ ప్రధానంగా మనకి ఎగ్జామ్లో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఖడ్గమృగం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సింధు నాగరికత కంటే ముందే ఏర్పడిన దశను పూర్వ హరప్పా సంస్కృతి అని అంటారు. ఈ సంస్కృతి గురించి 1950లో ఫేర్ సర్వీస్ అనే చరిత్రకారుడు తెలియజేయడం జరిగింది. రైట్, ఇక్కడ ప్రధానంగా ప్రజలు వ్యవసాయము మరియు పశుపోషణ పైన ఆధారపడి జీవనం కొనసాగించారు. సింధు ప్రజలు ప్రధానంగా వ్యవసాయము పశుపోషణ పైన ఆధారపడి నివసించారు. రైట్, అమ్రీ ప్రాంతం చెందినటువంటి ప్రజలను గుర్తుపెట్టుకోవాలి. అమ్రీ ప్రాంత ప్రజలు, వ్యవసాయము పశుపోషణ. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మన భారతదేశం, రైట్, మనకి ఇండియా డివైడ్ అయిన తర్వాత అటు మనము కొన్ని ఇప్పటివరకు చెప్పుకునే కూడా పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నాయి. గతంలో అది ఇండియానే, అది ఇండియా చరిత్రగానే భావించాలి. రైట్, ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు లోతాల్. గుజరాతీ భాషలో లోతాల్ అనగా మృతుల దిబ్బ. మనకి లోతాల్లో కూడా గుట్టలు గుట్టలుగా శవాలు దొరికాయి. సో సేమ్ పేరు పెట్టడం జరిగింది, సేమ్ పేరు పెట్టారనమాట. రైట్, దీనిని మినీ హరప్పా అని, కాస్మోపాలిటన్ నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎస్ రామారావు. రైట్, లేకపోతే మనకి ఎస్ఆర్ రావు అంటారు. ఎస్ఆర్ రావు అన్న ఎస్ రామారావు అన్న ఒకడే. 1954లో ఇక్కడ తవ్వకాలు ప్రారంభించడం జరిగింది. ఈ నగరము సబర్మతి ఉపనది అయిన బోగావా నదీ తీరంలో ఉంది. సబర్మతి నది సముద్రంలో కలిసేటప్పుడు అనేక పాయలుగా విడిపోయిందండి. అందులో ఒక పాయ పేరు బోగావా. అంటే ఆ బోగావా నదీ తీరంలో ఉంది ఈ యొక్క లోథాల్ అనేటువంటి నగరము. రైట్, మనకి ప్రతి సిటీ కూడా చాలా భిన్నంగా ఉన్నట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఇటువైపు మనకి ప్రతి ఇంటికి మెయిన్ రోడ్ కనెక్షన్ ఉంది అని చెప్పుకున్నాం. రైట్, అయితే ఇక్కడ రోడ్ల నిర్మాణం స్ట్రేట్ రోడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. రైట్, ప్రతి ఇంటికి మెయిన్ రోడ్ కనెక్షన్ ఉందని చెప్పాము. మనకి ఇది ఒక ఇల్లుగా పరిశీలించినట్లయితే డోర్స్ విండోస్ అనేవి మనకి ఈ యొక్క ఈస్ట్ ఫేసింగే ఉన్నాయి. తూర్పు వైపు ముఖద్వారం కలిగిన ఏకైక నగరము లోతాల్ అన్నమాట. ప్రతి నగరం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్డు అండి, ఇది ఇల్లు అనుకుందాము. రైట్, ఇటు రోడ్డు కాబట్టి మనకి హౌస్ ఇటువైపు డోర్లు, ఇటువైపు విండోస్ పెట్టుకున్నారు. కానీ లోతాల్ చూసినట్లయితే రోడ్డుకు ఆనుకొనే డోర్లు విండోలు కన్స్ట్రక్ట్ చేశారు. అదొక చిన్న డిఫరెన్స్ అన్నమాట. మిగిలిన అన్ని నగరాలు రోడ్డుకి ఆపోజిట్ డైరెక్షన్లో డోర్లు విండోలు పెట్టుకున్నారు, మేబీ డస్ట్ ఇంట్లోకి రాకుండా. కానీ లోతాల్ నగరం పరిశీలించినట్లయితే ఈ లోతాల్ నగరంలో రైట్ డోర్లు విండోస్ అనేవి తూర్పు దిక్కున ఉన్నాయి, రోడ్డుకు ఆనుకొని ఉన్నాయి. తూర్పు దిక్కున రోడ్డుకు ఆనుకొని ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద్విఖననము, ఒక శవపేటికలో 2 శవాలు, మేల్ ఫిమేల్, ఓకే, పురుషుడు మహిళ యొక్క శవాలు ఒకే సమాధిలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకే సమాధిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇది సతీసహగమనం కాదు. జనరల్గా సతీసహగమనంలో కాలుస్తారు, పూడ్చరు. మనకి మరొక అంశం వచ్చేసి ఒకేసారి చనిపోయిన 2 వేరువేరు సమాధులు పెడతారు. ఇది కొద్దిగా భిన్నమైంది అని చెప్పి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. కృత్రిమ ఓడరేవు, రైట్, హోమగుండం యొక్క ఆధారాలు. రైట్, మనకి ప్రధానంగా చూసినట్లయితే బోగావా నది నీటి సహాయంతో భూమి లోపలే వీళ్ళు మనకి ఒక కృత్రిమ ఓడరేవు నిర్మించారు. బోగావా నది సహాయంతో ఓకే కృత్రిమ ఓడరేవు నిర్మించారు. సముద్రంలో మనకు ఓడరేవు నిర్మిస్తే ఓకే షిప్లు విరిగిపోవచ్చు. సునామీ వచ్చింది అనుకోండి, షిప్లు విరిగిపోతే ఆ వస్తువులన్నీ కూడా సముద్రంలో పడిపోతాయి. అదే ఇక్కడ అనుకోండి, ఇక్కడ వీళ్ళు లోపల షిప్స్ పార్క్ చేస్తారు. రైట్, మనకి షిప్స్ లోపల రాగానే గేట్ క్లోజ్ చేసేస్తారు. షిప్స్ బయటకు వెళ్ళాలి అంటే గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్, షిప్స్ లోపల రాగానే మళ్ళీ గేట్స్ వేయడం జరుగుతుంది. అప్పుడు మనకి లోపలే షిప్స్ ఉంటాయి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంత అవసరం ఏంటి అంటే మనకి సునామీ వచ్చింది అనుకుందాం, మనకి షిప్ ఇక్కడ పార్క్ చేయబడి ఉంది. షిప్లో ఉన్న వస్తువులు మనకు లభిస్తాయా? లభించవు. సో అదే ఇక్కడ అనుకోండి, ఒకవేళ సునామీ ఎఫెక్ట్ వల్ల ఇది నాశనం అయినా
సునామీ తగ్గిపోయిన తర్వాత రైట్ వాటర్ని బయటికి పంపించేసి రైట్ ఇక్కడ లోపల పడ్డ వస్తువులను సేకరించుకోవచ్చు. అదే సముద్రంలో వస్తువులు కోల్పోయామనుకుందాం, సముద్రం నీళ్ళు ఎటు పంపిస్తాం? ఇంపాసిబుల్. ఇక్కడైతే నీటిని ఈజీగా బయటికి పంపించేసి వస్తువులను సేకరించుకోవచ్చు. తుఫాను కావచ్చు, సునామీ కావచ్చు, ఇంకో విధంగా అక్కడ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని క్లియర్ చేసి ఆ వాటర్ని బయటికి పంపించేసి ఈజీగా వస్తువులను సేకరించుకోవచ్చు. కృత్రిమ ఓడరేవు నిర్మాణము చేసుకున్నారు. ప్రపంచంలో తొలి కృత్రిమ ఓడరేవు మనకి ఈ యొక్క లోతాల్ యొక్క ఓడరేవు అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఇది ఒక న్యాచురల్ పోర్ట్ లాగా పనిచేసింది. అలల ఆధారితంగా నిర్మించబడ్డ పోర్టు, టైడల్ పోర్ట్ అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పంచతంత్రానికి చెందిన నక్క పెయింటింగ్, చెస్ బోర్డులు, అలాగే కొలిచే ప్రమాణాలు, స్కేల్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. వరి పంట యొక్క ఆధారాలు లభించాయి. వరి గింజలు లభించిన ప్రాంతము లోతాల్. వరి గింజ లభించిన ప్రాంతం లోతాల్ అన్నమాట. అలాగే టెర్రాకోటా గుర్రం బొమ్మ. టెర్రాకోటా అంటే కాల్చిన మట్టి. కాల్చిన మట్టితో తయారు చేసిన గుర్రం బొమ్మ కూడా మనకి ఇక్కడ దొరికాయి. ఇక నెక్స్ట్ ప్లేస్ చూసినట్లయితే ధోలావీరా. భారతదేశంలో అతిపెద్ద ప్రాంతము ధోలావీరా. అయితే మనకు రీసెంట్గా రకీగరి అనే ప్రాంతంలో కొత్త కొత్త మౌంట్స్ కనిపించాయి, కానీ ఇంకా తవ్వకాలు జరగలేదు, చాలా టైం పడుతుంది. ఆలోపు మనము అతిపెద్దది అంటే మనం ధోలావీరా అని చెప్పుకోవాల్సి ఉంటుంది. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉందండి. రైట్, ఇక్కడ తవ్వకాలు 2 సార్లు జరిగాయి. ఒకసారి వచ్చేసి జేపీ జోషి, జగపతి జోషి 1991లో స్టార్ట్ చేశాడు ఆయన. తర్వాత ఆర్ఎస్ బిస్త్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క 2001లో మళ్ళొకసారి తవ్వకాలు జరిపాడు. ఇక్కడ మనకి 2001లో ఎర్త్క్వేక్ వచ్చింది. సో ఎర్త్క్వేక్ వల్ల ఇది నాశనం అయిపోయింది, అనేక ముక్కలుగా విడిపోయింది. 2001లో కచ్ భూకంపం అని చెప్పేసి మనము చూస్తాము. రైట్, 2001లో కచ్ భూకంపంలో ఇది నాశనం అయిపోయింది. రైట్, గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉంది. ఈ నగరాన్ని 2021లో యునెస్కో తన వారసత్వ నగరాల జాబితాలో చేర్చడం జరిగింది. మనకు ప్రధానంగా చూస్తే నది లేని ఏకైక నగరము ధోలావీరా అనేది. నది లేని ఏకైక నగరము. సింధు నదీలోయ నాగరికతలోనే నది లేనటువంటి ఏకైక ప్రాంతం ఇది. రైట్, నది లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? రిజర్వాయర్ నిర్మాణం చేసుకున్నారు. వర్షపు నీటిని సేకరించి ఆ వాటర్ని వ్యవసాయ అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసము రిజర్వాయర్లో సేవ్ చేసుకున్నారు. ఈ రిజర్వాయర్లో దిగడానికి 32 మెట్లు కూడా నిర్మించుకున్నారండి. 32 మెట్లు నిర్మించుకున్నారు. అలాగే ఒక స్టేడియం కూడా నిర్మించుకున్నారు. రైట్, మనకి ఒక దగ్గర 10 గుర్తులతో చాలా పెద్దగా మనకి హరప్పా ముద్రిక లభించింది. మనకి ఒకే దగ్గర పెద్ద పెద్ద అక్షరాలు రాశారనమాట. రైట్, అయితే మనం ఈ రోజు వరకు కూడా భాషని అర్థం చేసుకోలేకపోయాం కాబట్టి దాని యొక్క అర్థం ఏంటో మనకు తెలీదు. మనకి చాలా ప్లేసుల్లో, చాలా సిటీస్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఆ సిటీ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ సింబల్స్ పెడతా ఉంటారు ఈ మధ్యకాలంలో. అంటే ఐ లవ్ ఇండియా అని చెప్పేసి, ఐ లవ్ ఢిల్లీ అని చెప్పేసి, ఐ లవ్ బెంగళూరు అని చెప్పి అక్కడక్కడ అటువంటిది పెట్టడం జరిగింది. 10 గుర్తులతోటి హరప్పా ముద్రిక లభించింది. రైట్, ఇక వెండి ఆభరణాలు కూడా మనకి ధోలావీరా నగరంలో కనిపించాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సుర్కాటోడా. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. ఇక్కడ తవ్వకాలు జరిపిన వ్యక్తి జగపతి జోషి. గుర్రం యొక్క అవశేషాలు మనకి లభించాయి. సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రం అయినప్పటికీ సుర్కాటోడాలో గుర్రం ఎముకలు దొరికినవి, కానీ ఇవి గాడిద ఎముకలు అని చెప్పేసి రొమిలా థాపర్ మనకి చెప్పడం జరిగింది. రాతితో రక్షణ గోడ నిర్మించిన ఏకైక నగరం సుర్కాటోడా. రాతితో రక్షణ నగరము. ఇక నెక్స్ట్ ప్లేస్ చూసినట్లయితే కాళీబంగన్. రాజస్థాన్లోని గగ్గర్ లేదా సరస్వతి నదీ తీరంలో ఉంది. కాళీబంగన్ అనగా నల్లటి గాజులు అని అర్థము. రైట్, ఇక్కడ 1953లో అమలానంద ఘోష్ అనే వ్యక్తి తవ్వకాలు జరిపాడు. రైట్, బీబీలాల్ మరియు బీకే థాపర్లు 1961లో తవ్వకాలు జరపడం జరిగింది.
రైట్, ఇక్కడ భూమి దున్నిన ఆధారాలు, వంటి అవశేషాలు, సర్పలేఖనం, హోమగుండం సంబంధించి ఆధారాలు కనిపించాయి. అయితే మనకు సింధు నాగరికత సంబంధించి భూకంపం వచ్చినట్లు కొన్ని ఆధారాలు ఉన్న మొదటి నగరం కాళీబంగన్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రంగాపూర్, గుజరాత్లోని బాదర్ నది ఒడ్డున ఈ నగరం ఉన్నది. ఈ తవ్వకాలు జరిపింది ఎంఎస్ వ్యాట్స్ 1931లో ఇక్కడ తవ్వకాలు జరిపాడు. వరి పంట సంబంధించిన ఆధారాలు మనకి ఇక్కడ లభ్యమయ్యాయి. వరి పొట్టు లభించిన ప్రాంతం రంగాపూర్. రైట్, రోపార్ పంజాబ్లోని సట్లెజ్ నదీ తీరంలో ఉంది. స్వాతంత్రం అనంతరం బయలుపడిన మొదటి నగరం రోపార్. దాన్నే ఇప్పుడు రూప్ నగర్ అని చెప్పేసి అంటున్నారు. రైట్, వైడి శర్మ 1955 ఇక్కడ తవ్వకాలు జరపడం జరిగింది. ఒకే సమాధిలో కుక్క శరీరంతో పాటు ఒక మనిషి శరీరం కూడా లభించింది, ఒక బన్వాలి. సింధు ప్రజలకు సంబంధించి గ్రిడ్ విధానం లేని ఏకైక నగరము బన్వాలి. రైట్, మనకి బన్వాలి చూసినట్లయితే సరస్వతి నదీ తీరంలో ఉందండి. సరస్వతి నదీ తీరంలో ఉంది. ఇక్కడ ఏ వ్యవస్థ ఉందయ్యా అంటే వృత్తాకార వ్యవస్థ ఉంది. గ్రిడ్ వ్యవస్థ లేదు, వృత్తాకార వ్యవస్థ ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిపింది రవీంద్ర సింగ్ బిస్త్, ఆర్ఎస్ బిస్త్ 1974. బన్వాలీలో బంకమట్టి, నాగలి, బార్లీ, ఆవాలకు సంబంధించిన అవశేషాలు, 11 గదులు కలిగిన భవంతి బయటపడ్డాయి. 11 గదులున్న భవంతి బయటపడింది. ఈ నగరము వృత్తాకారంలో నిర్మించడం జరిగింది. 2004లో మహారాష్ట్రలో గల ప్రవర నది తీరంలో బయలుపడిన నగరం దైమాబాద్. రైట్, దైమాబాద్ 2004లో తవ్వకాల్లో బయటకు వచ్చింది. ఇక్కడ కంచుతో చేసిన ఏనుగు బొమ్మలు, కంచు రథం లభ్యమయ్యాయి. ఫైనల్గా సింధు నాగరికత పతనానికి గల కారణాలు. రైట్, ఆరుల దండయాత్ర అని చెప్పింది మార్టిమర్ వీలర్. ఆరుల దండయాత్ర అని చెప్పింది మార్టిమర్ వీలర్. ఈ మార్టిమర్ వీలర్ ఏం చెప్పాడంటే మనకు మహాస్నాన వాటిక పక్కనే ఒక 32 స్కెల్టన్స్ దొరికాయి. ఈ 32 స్కెల్టన్స్ మీద కత్తిఘాట్లు ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఆర్యులు ఇనుము వాడారు. సో కత్తిఘాట్లు ఆరుల దండయాత్రకి కనెక్ట్ చేశాడు ఈయన. ఆరులే ఇనుము ఉపయోగించారు. సో కాబట్టి ఈ ఆరుల వలనే నాశనం అయింది అంటాడు మార్టిమర్ వీలర్. రైట్, తార్ ఎడారి విస్తరించటం, అలాగే వాతావరణంలో మార్పులు. రైట్, దీన్ని వాతావరణంలో వచ్చిన మార్పుల గురించి చెప్పింది సర్జాన్ మార్షల్ అండ్ కౌశాంబి. రైట్, నదులు ఎండిపోవుట డాక్టర్ అగర్వాల్. నదులు ఎండిపోవుట డాక్టర్ అగర్వాల్. ప్రకృతి వైపరీత్యాలు ఏ ఘోష్. పర్యావరణ సమస్యలు ఫెయిర్ సర్వీస్. అత్యధిక మంది చరిత్రకారులు ఆరుల దండయాత్ర వల్లనే సింధు ప్రజలు అంతమయ్యారని అభిప్రాయపడ్డారు. రైట్, ఇది మనకు సింధు ప్రాంతం సంబంధించి సమగ్ర సమాచారము. థ్యాంక్ యూ.